మీరు యూట్యూబ్ మొత్తం వెతకండి, ఇలాంటి ఒక వీడియో యూట్యూబ్లో ఇప్పటిదాకా ఎవ్వరు ఏ ట్రావెలరు చేయలేదు. ఎందుకంటే ఈ కంట్రీస్ని మార్నింగ్ టైంలో విజిట్ చేయాలంటేనే చాలా తక్కువ మంది వస్తారు. అలాంటిది నైట్ లైఫ్ ఎవరు చూపించలేదు. చూడండి కావాలంటే. సో ఫస్ట్ టైం మనమే మస్కట్ నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసింది తెలుగు యూట్యూబర్. గైస్, మస్కట్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలీదు. వెళ్ళి కలిసి చూద్దాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇవాళ డే 2 ఇన్ మస్కట్ సిటీ, ఒమన్ దేశంలో. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే, సో నేను బేసిక్గా సోలో ట్రావెలింగ్ చేస్తుంటా. మీకు అలాంటి వీడియోస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ కుదిరితే వీడియోని చివరి దాకా చూసి ఒక చిన్న లైక్ కూడా చేయండి. సో ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో గైస్, నేనైతే క్యాబ్ బుక్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేసా కానీ అవ్వలేదు. ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఈ సిగ్నల్ దగ్గర చాలా క్యాబ్స్ ఆగున్నాయి. సో దాంట్లో ఒక అతను అడిగి ఎక్కేసిన. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కోరం బీచ్. 3 అడిగాడు, అంటే 3 రియాలు అడిగితే నేను 2 అని చెప్తే 2.5కి సెట్ చేసుకుని ఇంకా పోతున్నా. నేను నుంచి ఒక 8 కిలోమీటర్స్ అనుకున్నా అంతే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఇంకా చీకటి పడడం స్టార్ట్ అవుతూ ఉంది. మనం వెళ్ళి వచ్చేసరికి నైట్ 9, 10 మ్యాక్సిమం 10 లోపు వచ్చేదానికి ట్రై చేస్తాం మళ్ళీ రిటర్ను. సో మస్కట్లో బెటర్ మనం ఈవినింగ్ తిరగడమే బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చాలా అంటే చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర మీకు కార్లే, ఎక్కడ మీకు అసలు బైకే కనిపించదు, మొత్తం కార్స్. అండ్ ఎదురుగ్గా చూడండి మళ్ళీ కొండ. అంటే ఈ మస్కట్ సిటీ మొత్తం ఆ కొండల మధ్యలోనే ఉంటుంది. మీకు ఎటు పక్క వెళ్ళినా కొండలు, ముందు సైడ్ కొండలు, ఈ పక్క కొండలు, కొండల మధ్యలోనే ఒక పెద్ద సిటీ. సో బీచ్ని చూసుకుని కుదిరితే లూలు మాల్ కూడా ఉంది పక్కనే. అండ్ ఇక్కడ ఇంకా షాపింగ్ చాలా అయితే ఉన్నాయి, అది కూడా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా ఫుడ్ కూడా ట్రై చేద్దాం. సో మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ ప్లేస్లో. సో మన క్యాబ్ అతను ఒక 200 మీటర్ వెనకాల దించేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి దింపేశాడు. సో కనిపిస్తుంది కదా, ఇదే కోరం బీచ్. మస్కట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్ అనమాట ఈవినింగ్ నైట్ చిల్ అవ్వడానికి. ఆల్రెడీ చాలామంది మంచిగా ఫ్యామిలీస్తో వచ్చున్నారు. కొంచెం ముందుకెళ్తే స్టెప్స్ ఉంటాయి వెళ్ళడానికి. అక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి, దిగి బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్. ఫస్ట్ టైం నేను ఇంత ట్రాఫిక్ చూడడం, అంటే మనం ఉన్న 2 డేస్లో ఎంత ట్రాఫిక్ అయితే ఇప్పుడు దాకా చూడలేదు. ఆ రోడ్డు మీద నుంచి మెట్లు దిగి కిందకు వస్తే ఇదే బీచ్. సో సముద్రంలో అల్ల అయితే చాలా తక్కువ. సన్సెట్ అప్పుడు వచ్చి ఇంకా బాగుండేది, బట్ అయినా కానీ అటు సైడ్ అంతా కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక బోట్ అయితే ఉంది చిన్నది. సో ఇలాగా బీచ్ ఒడ్డున నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు వెళ్ళచ్చు. మొత్తం రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. అదంతా రోడ్డు పక్కనే బీచ్. అండ్ ఈ బీచ్ దగ్గర మనకి కాయాకింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. ముందుగా తెలుసుంటే, ఇంకా అంటే నాకు ముందు తెలీదు, తెలుసుంటే ఈవినింగే వచ్చి అది ఎక్స్ప్లోర్ చేస్తుండొచ్చు మంచిగా. ఇప్పుడు నైట్ అయ్యింది కదా, నాకు తెలిసి ఇప్పుడు అలో చేయరు బీచ్లోకి. దాన్ని మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు కానీ మస్కట్ వస్తే ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోండి. కొంచెం ఈవినింగ్ 4కి 5కి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మంచిగా సన్సెట్ చూడొచ్చు, ఆ కాయాకింగ్ బోట్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి అయిపోతుంది. అండ్ ఈ బీచ్ ఒడ్డున అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇది స్విమ్మింగ్కి అంత సూటబుల్ బీచ్ అయితే కాదు గైస్, మొత్తం బండరాళ్ళతో నిండిపోయింది. సో మనం అక్కడి నుంచి ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఇలాగ బీచ్ ఒడ్డున. సో ఈ పక్కనే మనకి రోడ్డు కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైనా క్యాబ్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎటువంటి స్ట్రీట్ ఫుడ్ అదైతే ఏం లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన మంచిగా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దామని, బట్ నథింగ్. సో గైస్, ఆ కోరం బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నా క్యాబ్లో. అదండి మీకు దగ్గర కనిపిస్తుంది కదా, అదే ఒపెరా హౌస్. నిన్న మార్నింగ్ మనం దానికి వచ్చాం. నైట్ టైం వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి వాటర్ ఫ్రంట్.
ఈ బిల్డింగ్ దగ్గరకు వస్తే మనకి ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈ ఈత చెట్లు, అదే పామ్ ట్రీస్, లైటింగ్ అంతా బీచ్ ఏరియా ఇది కూడా. సో ముందుకు వెళ్తే డెడ్ ఎండ్, ఇక్కడ దాకా వెహికల్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇంకా ఏమి ఉండదు అనమాట. సో మనం అలా బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో. సో మస్కట్లో మనకి నైట్ లైఫ్ చాలా అంటే చాలా తక్కువ. లైక్ థాయిలాండ్, మలేషియా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఏముండదు. సో ఉన్న కాడికి ఏదో కొద్దిగా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇదండి ముందర బీచ్, డెడ్ ఎండ్ ఇది. సో ఇటు వెళ్ళొచ్చో లేదో కూడా తెలీదు. ఓకే ఇంతే. ఓకే, మీకు బెస్ట్ నైట్ లైఫ్ కావాలంటే మోత్రా క్రానిచ్, నిన్న మనం వెళ్ళాం కదా, అది చాలా బాగుంటుంది. మీకు షాపింగ్, స్ట్రీట్ ఫుడ్, నైట్ వ్యూ అంతా. దాని తర్వాత ఇదే అనమాట సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి అంతా గడ్డేసి, గడ్డి లోపల లైట్లు పెట్టున్నారు వెరైటీగా. ఇక్కడ వచ్చేసి ఇది తోతాయి బాంబు, దీని అట్లానే పిలుస్తాం, చక్రాలతో. సో ఇలాగా ఒక వాక్ లాగా వెళ్ళచ్చు. ఓకే, నాట్ బ్యాడ్. మంచిగా బీచ్ ఒడ్డున అలాగా ఈవినింగ్ నైట్ టైం వాక్ లాగా. బట్ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ నాకేం కనిపించట్లేదు. ఏదైనా తిందాం కదా మంచిగా అనుకుంటే ఏం కనిపించట్లేదు. సో దానికోసం ఎదుగుతా ఉన్నా. అటు సైడ్ వెళ్ళి ఏదో ఒకటి కాఫీనో ఏదో ట్రై చేద్దాం. అక్కడ కొంతమంది సిగరెట్లు లాగుతూ ఉన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను అంటారేమని చెప్పి వచ్చేసా కామ్గా. ఎందుకు వచ్చిన రిస్క్ అంటే వాళ్ళు చీకట్లో వెళ్ళి సంథింగ్ ఏదో చేస్తున్నారు. సో మనం అందరూ ఉండే ప్లేస్లోనే ఉందాం, చీకట్లోకి వెళ్ళకుండా. ఇటుపక్క వెళ్దాం. ఇటు సైడ్ ఏదో సమ్ షాపింగ్ మాల్స్ ఏదో ఉంది, చూద్దాం వెళ్ళేసి. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ పామ్ ట్రీసే, ఖర్జూరం చెట్లు. ఖర్జూరం చెట్లు, ఈత చెట్లు ఇవి. బోన్సాయ్ ప్లాంట్ లాగా ఉంది డిజైను. అటు సైడ్ ఇంకా భలే ఉంది. ఇటు సైడ్ బాగుంది నిజంగా. నేను ఆల్రెడీ ఈ టైంలో కూడా బీచ్లో స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అల్లో ఉన్నట్టుంది. నైస్. దాన్ని చాలా వైడ్ బీచ్ ఇది. ఓకే, మంచి ప్లేస్కే వచ్చాం. నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక క్యాబ్ డ్రైవర్ని అడిగినాను అనమాట, ట్యాక్సీ డ్రైవర్ని. నాకు మంచిగా నైట్ లైఫ్ ఉండే ప్లేస్కి తీసుకెళ్ళి అని ఒక 5 minutes మాట్లాడారు. రోడ్డు మీదే 2-3 ప్లేసెస్ సజెస్ట్ చేసి లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చినాడు. నైస్ ప్లేస్. సో మీరు ఈవినింగ్ 3 నుంచి 5 దాకా మనం ఇందాక వెళ్ళాం కదా, ఆ బీచ్ బెస్ట్. ఎందుకంటే ఆ టైంలో సన్సెట్ బాగుంటుంది, సమ్ కాయాకింగ్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. 5 తర్వాత అక్కడ ఏముండదు, అందరూ వెళ్ళిపోతున్నారు. సో మీరు ఈ ప్లేస్కి వచ్చేసి నా వాటర్ ఫ్రంట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది బీచ్ ఒడ్డున. దాన్ని చాలా ఉంది ఇలాగా వెళ్తే. మొత్తం ఇక్కడైతే టెంకాయ చెట్లు ఉన్నాయి, అక్కడ పామ్ ట్రీస్, ఇక్కడ టెంకాయ చెట్లు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు టైము నైట్ 8 అవుతుంది గైస్. ఇంకా మనకి ఆ వేడి అయితే తగ్గట్లేదు, సెగ పుట్టిపోతుంది. అంటే ఇంకా తెలిసిందే కదా, ఒమన్, మిడిల్ ఈస్ట్ ఇవంతా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటాయి. మన ఇండియాతో పోల్చుకుని ఇంకా ఎక్కువ వేడిగా ఉంటాయి. నైట్ 8 అవుతున్నా కానీ ఆ వేడి సెగ తగ్గట్లే. అండ్ ఈ సముద్రం ఒడ్డున కొనావరకు ఇదండి ఇలాగ ఒక ఫుట్పాత్ లాగా కట్టేశారు. అంటే అలలు వచ్చి తీరం కొయ్యకుండా మొత్తం సెట్ చేసినారనమాట. చాలా వరకు ఇలానే ఉంది, ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు. ఇక్కడ ఏదైనా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పి చూసుకుంటా పోతున్నా, కానీ ఒక్క షాప్ కూడా లేదు, స్ట్రీట్ షాపు. బీచ్ ఒడ్డున నార్మల్గా ఉంటాయి కదా ఎక్కడైనా, కానీ గైస్ ఇక్కడైతే ఒక్క షాపు కూడా లేదు. దానికోసం నేను చూసుకుంటూ పోతున్నా. ఇంకా లాస్ట్ దాకా వెళ్ళి ఏం లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్టార్టింగ్లో ఒక 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద రెస్టారెంట్లు, అక్కడ ఏదైనా ట్రై చేద్దాం. ఇప్పుడు అదే టీ, 1 బ్లాక్ టీ, మిల్క్ టీ. సో ఎంతసేపటికి ఫైనల్లీ మనకి ఒక షాప్ అయితే కనిపించింది. నేనైతే ఒక టీ ఆర్డర్ చేసుకున్నా. వెళ్ళి తీసుకొని అలా బీచ్ ఒడ్డుని కాసేపు కూర్చొని పోదాం. హౌ మచ్? 200. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిన్న షాప్లో ఒక టీ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 200 పైసా, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 50 నుంచి 100 లోపు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఒక 50 అనుకోండి. తీసుకొని ఇంకా అలాగా బీచ్ ముందర కూర్చొని అయితే తాగుతున్నా. ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్ షాప్స్ అయితే ఏం దొరకవు, కానీ మొత్తం దాని పిజ్జా,
కేఎఫ్సి అలాంటివి అయితే చాలానే ఉన్నాయి. జస్ట్ క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. అలా కొంచెం దూరం ముందు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్యాబ్ ఎక్కేసి వెళ్దాం. గైస్, హాఫ్ అన్ అవర్ నుంచి ట్యాక్సీ కోసం తిరుగుతున్నా, ఒక్కటంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. అది మస్కట్లో రోడ్ల మీద ఒక్కడు కూడా నడిచిపోవట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర కార్లు ఉన్నాయి. ఒక్కడనే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతూ ఉన్నాయి ఫుట్పాత్ల మీద. అక్కడ వేరే వాళ్ళని అడిగితే రోడ్డు దాటి ఈ పక్కకి రమ్మన్నారు ట్యాక్సీ కోసం. సో ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ ఎక్కి నడుచుకుంటూ వచ్చి రోడ్డు అయితే దాటా. చూద్దాం కిందకి వెళ్ళాక ట్యాక్సీ దొరుకుతుందేమో. గైస్, లిటరల్లీ ఒక్కటంటే ఒక్క ట్యాక్సీ కూడా దొరకట్లేదు అసలు. మరి దారుణంగా ఉంది ఈ ఏరియా. ఆ మూత్ర బెస్ట్ చెప్పాలంటే నైట్ లైఫ్కి. ట్యాక్సీస్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మరి దాదాపు 45 మినిట్స్ ఇప్పటికి ట్యాక్సీ కోసం, స్టిల్ ఒకటి కూడా దొరకట్లా. యాక్చువల్గా అయితే ఇప్పుడు మన ప్లాన్ వచ్చేసి ఆ మూత్ర క్రానిచ్కి వెళ్ళాలి. బట్ ఆ క్యాబ్ కోసం తిరిగి అక్కడే 1 అవర్ టైం వేస్ట్ అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళిన ఆ టైంకి అన్ని షాపులు క్లోజ్ చేస్తారనమాట. ఇంకా అందుకే అని చెప్పేసి ఇక్కడ మా హోటల్ దగ్గరలో శరవణ భవన్ ఉంది. రోజు అక్కడే నేను ఫుడ్ తినేది. మన సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఉంటాయి. వెళ్ళి పీకల దాకా మెక్కిన, ఇంకా అస్సలు ఓపిక లేదు. ఎదురుగా మా హోటల్ ఉంది, వెళ్ళి పడుకుంటే సెట్ వాళ్ళకి. సో అది గైస్ మస్కట్ నైట్ లైఫ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.